హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీ అయిన సింపుల్ చికెన్ కర్రీ అండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వాష్ చేసి పెట్టుకున్న చికెన్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, స్పైసీకి తగ్గట్టు 2 పచ్చిమిర్చిలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, 2 టమాటాలు, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి. చికెన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా వేసి అవి కొద్దిగా రోస్ట్ అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలండి. అందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, మీకు టేస్ట్కి తగ్గట్టు కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ కారం, ఈ పసుపు, ఈ ఉప్పు అనేది ఆ చికెన్లో బాగా పట్టేంత వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలండి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలను వేసుకోవాలండి. ఈ టమాటాలు కూడా మెత్తబడేంత వరకు ఈ చికెన్లో ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలు. చూసారుగా ఎంత బాగా టమాటాలు అనేవి మెత్తబడ్డాయో. ఇలా చేసుకున్నట్లయితే ఈ మసాలాలన్నీ చికెన్లో బాగా పట్టి మనకి చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క. ఇలా ఉడికిన దాంట్లో మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చినట్లయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టండి ఆల్మోస్ట్. ఇందులో లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఎంతో రుచికరమైన సింపుల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టండి. దీన్ని రోటీతో కానీ, రైస్తో కానీ, చపాతీతో కానీ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చూడగలుగుతారండి. చూసారుగా ఎంతో యమ్మీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.